దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 19. లింగన్న గణపతి శాస్త్రుల వృత్తాంతము పేజీ 192 నుండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మాకు లింగన్న శాస్త్రి ఇంకనూ ఈ విధముగా చెప్పెను. ఈ వృత్తాంతమును బట్టి ఆ అవధూతలో అతీత శక్తులు చాలా కలవని, వారు సామాన్య అవధూత కాదని నాకు స్పష్టమైనది. నేను వేదమునందలి రుచలను వల్లవేసుకొనుచు ప్రయాణము చేయుచుంటిని. నూతన వస్త్రములను ధరించి వేదమును వల్లవేసుకొనుచు పోవుచుండగా నాలోని నరనరములలో విద్యుత్తు ప్రవహించుటను గమనించి తిని. ఆ విద్యుత్ ప్రవాహము వలన శరీరమునందు తెలియరాని ఆనందము కలుగుచుండెను. నా వెనుకనే ఎవరో వేద పండితుడు వడివడిగా వచ్చుటను గమనించి తిని. అతడు వేదమునందలి సావిత్రి పన్నమును చెప్పనారంభించెను. నేను కూడా అతనితో స్వరమును కలిపి తిని. అంతటా ఆ వేద పండితుడు, సావిత్రి పన్నము చాలా ముఖ్యమైనది. త్రేతాయుగమునందు భరద్వాజ మహర్షి సావిత్ర కాటక చయనము చేసెను. అది కూడా పీఠికాపురములోనే చేసెను. ఆ దత్తప్రభువు ఏనాడో ఇచ్చిన వాగ్దానముననుసరించి నేడు పీఠికాపురమునందు శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినాడు. వేదము ప్రభు సమ్మతము. వేదములను పఠించు అధికారము బ్రాహ్మణులకే ఇయ్యబడినను వేదములను అధ్యయనము చేయు అధికారము మాత్రము సర్వవర్ణముల వారికిని ఇయ్యబడినది. బ్రాహ్మణులు శ్రీకృష్ణుని పూజించువారు. మరి శ్రీకృష్ణుడో బ్రాహ్మణుల పాదములను కడిగి నీళ్లను నెత్తిపై జల్లుకొనువాడు. పీఠికాపురము నుండి పిలుపును అందుకున్న నీవు ఎంతయో అదృష్టవంతుడవు అని పలికెను. నేను వారిని, అయ్యా, శ్రీపాద శ్రీవల్లభులనెవరు? వారి మహిమను వినగోరుచున్నానని కోరగా ఆ వేద పండితుడు, నాయనా, శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనము సర్వ పాప క్షయకరము. వారు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు. వారి లీలా జన్మభూమి పీఠికాపురము. పూర్వయుగములందలి మహాత్ములు అవసరము ఏర్పడినప్పుడు అవతార పురుషునితో కలిసి అవతరించుట కద్దు. పూర్వయుగమునందు సుశీల విష్ణుదత్తుడను పుణ్యదంపతులుండెడివారు. సుశీలయను ఆ మహాసాధ్వి తన సాధనా ప్రక్రియలో అనసూయామాతతో తాదాత్మ్య స్థితి నందుండెడిది. దత్త జయంతి రోజున ఆమె ప్రసవ వేదనను అనుభవించెడిది. విష్ణుదత్తుడు తన సాధనా విశేషములతో అత్రి మహర్షుల వారితో తాదాత్మ్య స్థితి నొందడివారు. ఈ తాదాత్మ్య స్థితి అనున్నది అభౌతికము, అప్రాకృతికము, మనోబుద్ధులకు అగోచరము, దేవరహస్యము, వాక్కునకు అందనటువంటిది, వివరించి చెప్పుటకు సాధ్యము కానిది. వారే ప్రస్తుతము సుమతీ మహారాణి అప్పలరాజ శర్మగా జన్మించిరి. వారి తపః ఫలముగా శ్రీపాదులు వారికి సంతానముగా జన్మించిరి. వారు కృష్ణ యజుర్వేదులు, ఆపస్తంభ సూత్రులు, భారద్వాజ గోత్రీకులు. పూర్వయుగమునందలి లాభాద మహర్షి అను వైశ్యముని వాసవీ కన్యక అవతారమునందు భాస్కరాచార్యునిగాను, శ్రీపాద శ్రీవల్లభ అవతారమున సుమతీ మహారాణికి తండ్రి అయిన బాపనార్యులుగాను జన్మించిరి. నీవు పీఠికాపురమున ఆ మహాపుణ్యవంతులను దర్శనము చేసుకోగలవు. నీకు ఆతిథ్యమిచ్చి వస్త్రదానమును దక్షిణను ఇచ్చిన రైతు పీఠికాపురమునందలి వెంకటప్పయ్య శ్రేష్ఠియను వారి తండ్రి అయిన సుబ్బరామయ్య శ్రేష్ఠియను వారి వద్ద పూర్వజన్మమునందు పాలేరుగా ఉండెడివాడు. పరమ పవిత్రులైన సుబ్బరామయ్య శ్రేష్ఠి వారింట భోజనము చేసిన మహాపుణ్యము వలన అతడు భూస్వామి అయి సకల సుఖములను పొందుచున్నాడు. పీఠికాపురమునందలి వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును శ్రీపాదుల వారికి అత్యంత ప్రీతిపాత్రులు. వారికి శ్రీపాదుల వారియందు వాత్సల్య భక్తి మెండు అని వివరించిరి. తదుపరి నేను, అయ్యా, కర్మబంధములు అత్యంత సంక్లిష్ట బంధములని గమనించి తిని. యజ్ఞము చేయునప్పుడు పవమాన ఘటము బ్రద్దలైన ఎడల ఆ ఘటముతో బాటు అధ్వర్యుని శిరస్సు కూడా వెంటనే బ్రద్దలై వాని ప్రాణము పోవునని చెప్పబడినది. నేటి కాలములోనూ యజ్ఞములు జరుగుచున్నవి. పొరబాటున పవమాన ఘటములని చెప్పబడు ఆ మూడింటిలోనూ ఏదైనా ప్రమాదవశాత్తు బ్రద్దలైనచో అధ్వర్యుని శిరస్సు బ్రద్దలగుటలేదు. దీనికి కారణమేమి? ఇట్లు వేదశాస్త్రములందు చెప్పబడిన విషయములు శుభములను కలిగించినవి గాని అశుభములను కలిగించినవి గాని సంభవింపకపోవుట చేతనే నాస్తికులు వేదశాస్త్రములను అవహేళనము చేయుచున్నారు అని వారినడిగితిని. దానికి ప్రతిగా ఆ మహామహులిట్లు వచించిరి. నాయనా,
ప్రస్తుత కాలములో నిర్వహింపబడు యజ్ఞములలో పవమాన ఘటములలో విద్యుత్తు మొదలైన ప్రాణహారక పదార్థములు లేవు. యజ్ఞమును నిర్వహించు అధ్వర్యుడు గొప్ప సాధకుడై ఉండవలెను. అతనిలో యోగాగ్ని ప్రస్ఫుటముగా నుండవలెను. ఆ యోగాగ్నియే పవమాన ఘటములలో విద్యుత్తును కలిగించగలదు. మహాయోగి అయిన వాడు అధ్వర్యుడై యజ్ఞమును చేసిన ఎడల సద్య ఫలితము కలిగి లోకశ్రేయస్సు కలుగును. అట్లుగాక నామమాత్రముగా జరుగు ప్రక్రియల వలన వేద శాస్త్రోక్త ఫలములను పొందజాలము. యజ్ఞాది కర్మలలోనిచ్చే దక్షిణలలో 16, 116, 1116 అనేటి సంఖ్యాభేదములకు కూడా ఎంతో రహస్యార్థమున్నది. గోత్రమనున్నది పితృ సంబంధమైనది. ఈ ధర్మము సృష్టి ఉన్నంత వరకు మార్పు చెందనిది. సాపిండ్యమనున్నది మాతృ సంబంధమైనది. ఈ ధర్మము దీనికి 7 పురుషములకు నివృత్తమగును. వివాహమునకు పుత్రుడు ధనము అను 2 ఫలములు గలవు. ఈ రెంటిని పొందుటకు స్త్రీ అనడి అగ్ని ముఖ్యముగా కావలెను. గుణభేదమే లేని శ్రీపాదుల వారికి కులభేదములెట్లుండును? వారు భావాద్వైతమును బోధించుచున్నారు, కర్మాద్వైతమును కాదు. ఆదిశంకరుల వారి వలె శ్రీపాదుల వారు పక్షపాత రహితులు. ఆదిశంకరులు హేమ విద్యను సత్వగుణ ప్రధానులైన బ్రాహ్మణులకు ఉపదేశింపక రజోగుణ ప్రధానులను పరోపకార పరాయణులునగు కళ్ళు గీసుకొని జీవించు గౌడ కులస్తులకు ఉపదేశించిరి. అటులనే శ్రీపాదుల వారు కూడా జాతి, మత, వర్ణ, వయోవివక్షత లేకుండా వారి వారి యోగ్యతానుసారము తమ అనుగ్రహమును ప్రసరింపజేతురు. ఆదిశంకరుల వారు హేమ విద్యను బ్రాహ్మణులకు ఉపదేశించిన వారు లోభులై ధన వ్యామోహాదులందు చిక్కి స్వధర్మానుష్ఠానమును మరచిపోదురు. మనస్సు, బుద్ధి, అహంకారము, భూమ్యాది పంచతన్మాత్రలు అనెడు ఈ 8 జడ ప్రకృతులందురు. చిత్ ప్రకృతితో కలిపిన ఎడల ఇవి 9 1 అనున్నది చిత్ ప్రకృతికి ప్రతీకము. 2 నుండి 9 వరకు ఉన్న ఈ 8 అంకెలు 8 జడ ప్రకృతులకు ప్రతీకలు. శూన్యమనున్నది బ్రహ్మతత్వమునకు ప్రతీకము. పూర్ణముతో కూడిన 9 అంకెల వలన పుట్టిన గణితము ప్రకృతుల కార్యకలాపమునకు అనగా సృష్టికి ప్రతీకమయ్యున్నది. శ్రీపాదుల వారు 2 చపాతీల కోసము దో చౌపాతి దేవులక్ష్మి అని హాస్యముగా భిక్ష అడుగుచుండెడివారు. ఇది 2, 4, 9, 8 అను సంఖ్యకు ప్రతీక. వారి ప్రతి కదలికలోనూ వాక్కులోనూ నానార్థములు గోచరించును. సృష్టిలోని సమస్త ద్వంద్వములకు 2 ప్రతీక. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరములకు 4 ప్రతీక. మార్పులకు లోను కాని బ్రహ్మతత్వమునకు 9 ప్రతీక. మహామాయకు 8 ప్రతీక. శ్రీపాదుల వారు అర్ధనారీశ్వరులు. శ్రీపాదుల విరాట్ స్వరూపము. నేను బృహత్శిలానగరమని పిలువబడు పెనుగొండ గ్రామమునకు చెందినవాడను. నన్ను గణపతి శాస్త్రి అని అందురు. నేను వేదాధ్యయనము చేయు నిమిత్తము వాయసపుర అన కాకినాడ అగ్రహారమునకు వచ్చి తిని గురు శుశ్రూష చేయుచు వేదమును నేర్చుకొనుచుంటిని. మా గురుదేవులకు వారి గృహమునకు సమీపముననే భూములు కలవు. వారికి గోగణము కూడా విస్తారము. నేను గోవులను మేపుటకు పొలమునకు పోయి తిని ఒకనాడు పశువుల కాపరి వేషమున ఉన్న దివ్య తేజో విరాజితుడైన 10 సంవత్సరముల వయస్సు గల బాలకుడొకడు మా భూమిలోనికి వచ్చెను. అతడు మెడలో జందెమును ధరించియుండెను. కావున నేను బ్రాహ్మణ బాలకుడని నిశ్చయించుకొని నిర్ధారణ కొరకు అతనిని అడిగితిని. అంతటా ఆ బాలకుడు, నేనే, నాలో సమస్త తత్వములను ఉన్నవి. అన్నింటికీ ఆధారభూతుడనైన నేను మాత్రము నేనే. నాలోని బ్రాహ్మణ లక్షణములను గాంచి నీవు నన్ను బ్రాహ్మణుడనని భావించినా అది తప్పు కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో క్షత్రియ లక్షణములను గాంచి నన్ను క్షత్రియుడననుకున్నా అది అసత్యము కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో వైశ్య లక్షణములను గాంచి నన్ను వైశ్యుడనని అనుకున్నను అది అసత్యము కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో శూద్ర లక్షణములను గాంచి నన్ను శూద్రుడననుకున్నను అది తప్పు కాదు. అయితే అది మాత్రమే యథార్థము కాదు. నన్ను నీవు చండాలునిగా భావించినను తప్పు కాదు. కాని అది కూడా యథార్థము కాదు.
నేను సమస్త పరిమితులకు అతీతుడను. సత్యములుగాను అసత్యములుగాను తోచెడి ప్రతి విషయమునకును నేను అతీతుడను, ఆధారభూతుడను. నేను పరమ సత్యమును. ఆ సత్యతత్వము అన్ని అవధులకును ఆవలనుండునది. నా యొక్క ధర్మము పరమధర్మము. అది సమస్త ధర్మములకును అతీతము, ఆధారభూతము కూడను. నాది పరమ ప్రేమతత్వము. సృష్టిలోని జీవులలో నుండి ప్రేమతత్వములన్నింటికంటే సుదూరములో నుండును. అంతేకాకుండా వాటి అన్నింటికి ఆధారముగా నుండును. నన్ను నీవు పురుషునిగా భావించిన స్త్రీవలే ప్రవర్తించెదను, స్త్రీగా భావించిన పురుషుని వలె ప్రవర్తించెదను. నన్ను అర్ధనారీశ్వరుడననుకొందువా? ఆ రెండు రూపములు వ్యక్తమగుటకు ముందున్న మనోవాచామ గోచరమైన దివ్యానంద తత్వమని రుజువు చేసెదను. ఇంత విలక్షణములతో కూడిన నన్ను ఏమని తెలుసుకోగలవు అని ప్రశ్నించెను. నాకు అతడు చెప్పునదంతయును మహోగ్ర జ్వరపీడితుని సంధి ప్రలాపము వలె తోచినది. పైత్యము మితిమీరినప్పుడు అవాక్కులు చెవాక్కులు వచ్చునని తలంచి తిని నా మనో అవస్థను గమనించుచున్న ఆ బాలుడు, నేను ఇప్పుడు శనేశ్వరునితో మాట్లాడుచుంటుని. ఆ శనేశ్వరుడు, నేను ఈ గణపతి శాస్త్రిని ఎంత చమత్కారముగా చిత్ర విచిత్రములైన బంధనములలో పడవేసి హింసించెదనో ఆ వేడుకను తమరు వీక్షించుడు ప్రభూ అని నాతో అనుచున్నాడు. కాని నేను గణపతి శాస్త్రి కర్మఫలమును గోక్షీర రూపములో గ్రహింపబోవుచున్నాను. ఇతనిని నీవు బంధనములలో పడవేయజాలవని శనేశ్వరునితో అంటిని అని గణపతి శాస్త్రికి తెలిపెను. ఆ మాటలు విన్న వెంటనే నాలో కంపరము బయలుదేరినది. వాస్తవమునకు ఆ సమయములో నా జాతకములో చాలా చెడు దశ జరుగుచుండెను. నేను ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండగానే ఆ పశువుల కాపరి ఒక ఆవు వద్దకు పోయి, గాయత్రి, నాకు ఆకలిగానున్నది, పాలివ్వగలవా అని ప్రశ్నించెను. ఆ గోమాత అవునని సూచించు అర్థములో తన తలను త్రిప్పెను. దాని పొదుగు పాలతో నిండి క్షీరధారలు భూమిపై పడుచుండెను. ఆ పశువుల కాపరి తృప్తిగా ఆ పాలను త్రాగెను. వాస్తవమునకు అది గొడ్డు ఆవు అయినను ఆ పశువుల కాపరికి పాలిచ్చెను. ఇది అంతయును నాకు అయోమయముగా నుండెను. ఆ పశువుల కాపరి తృప్తిగా అచ్చటనున్న ఒక మామిడి చెట్టు క్రింద కూర్చుండెను. నేను తిరిగి అతని వైపు యాదృచ్ఛికముగా చూడగా ఆ పశువుల కాపరితో పాటు ఎవరో 10 ఏండ్ల రైతు బాలిక వేషములోనున్న కన్య కూడా ఉండెను. చూపరులకు వారిరువురు నయనానందకరముగా నుండిరి. వారి సరస సల్లాపములు, వినోద భరితములైన సరస సంభాషణలు చూడ చక్కని జంటగా కనిపించెను. ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు తమ గుర్రపు బండి నుండి దిగిరి. వారితో పాటు 10 సంవత్సరముల వయసు కలిగిన తేజో విరాజితుడైన బాలకుడొకడుండెను. అతడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అని ఆ తరువాత తెలిసికొంటిని. మా గురుదేవులకు ఈ భూమిని వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు తమ తండ్రి గారి స్మృత్యర్థము భూదానముగా ఇచ్చియుండిరి. ఈ భూమికి ఆనుకొని శ్రేష్ఠివారికి విస్తారమైన భూములు కలవు. తమ భూములను పర్యవేక్షించుకొను నిమిత్తము శ్రీ శ్రేష్ఠిగారు ఎప్పుడైనా పీఠికాపురము నుండి వాయసపురాగ్రహారమునకు వచ్చుచుందురు. శ్రేష్ఠిగారు పశువుల కాపరిని అతనితోనున్న రైతు బాలికను చూచి ఆశ్చర్యచకితులైరి. ఏలనన వారు మహా తేజోవంతులగుటయేగాక కొంచెము మార్పులు చేర్పులతో శ్రీపాదుల వారిని పోలియుండిరి. అంతటా శ్రీపాదుల వారు, తాత, ఎందులకు అంత సంభ్రమాశ్చర్య చకితుడవైనావు అని అడిగిరి. దానికి వారు, నాయనా, వారిరువురిని చూడుము, నయనానందకర దృశ్యము అనిరి. అంతటా శ్రీపాదుల వారు, చూచెడివాడు చూడబడడి దృశ్యము ఒక్కటేనా అని అడిగిరి. దానికి శ్రీ శ్రేష్ఠిగారు, అంతటి వేదాంత విషయములు నాకు తెలియవు బంగారు తండ్రి అని గోముగా పలికిరి. శ్రీపాదుల వారు, తాత, ఇందులో వేదాంతమేమున్నది? శ్రీహరి కూడా పరిమితులు లేని తన మాయాగతిని చూచి ఆశ్చర్యచకితుడైనాడట. ఈ సృష్టి నవరసభరితము. ఆశ్చర్యకరమైన దృశ్యములు కల్పింపబడుట కూడా సృష్టిలోని ఒక నియమము. అచ్చట రెండుగానున్నది, ఇచ్చట ఒకటిగా ఉన్నది. ద్వైతము యథార్థమా, అద్వైతము యథార్థమా? నేను ఒకటా, రెండా, లేక అనేకమా? ఆలోచించి చెప్పు.
శ్రేష్ఠి గారికి శ్రీపాదుల ఈ మాటలతో పశువుల కాపరియు ఆ రైతు బాలికయు కూడా శ్రీపాదుల వారి కాయ సృష్టిగాని కాదు గదా అనడి సందేహము కలిగినది. శ్రేష్ఠి గారి చుబుకమును పట్టుకొని శ్రీపాదులిట్లనిరి, తాత, సందేహమెందులకు? మీ వంశములోని వారు నన్ను మరువనంత వరకు నేనును నా శక్తియును అదృశ్య రూపమున మీ భూములలో సంచరించువారమే. మీ ఇంట్లో నా అడుగుల చప్పుడు సాధకులైన వారికి తప్పక అనుభవమయ్యే విషయమే. అనఘాదేవి సమేతుడైన ఆ అనఘుడు శ్రీ దత్తాత్రేయుడు తన అర్ధనారీశ్వర స్వరూపము దృష్టిగోచరము కాకుండా అవధూత రూపమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున నీ సమక్షములోనే ఉన్నాడు. సందేహము వలదు. నేను సుమతీమాయికి ప్రప్రథమమున దర్శనమిచ్చినప్పుడు, నేను పుత్రుడనై జన్మించినప్పుడు వివాహ ప్రయత్నము చేయవద్దనియూ, ఆ రకముగా ప్రయత్నము చేసినచో ఇల్లు వదలి వెళ్ళిపోవుట ఖాయమనియూ నిశ్చయముగా చెప్పి తిని, నీవు రాజర్షివి గనుక నిష్కల్మష భక్తిపాశముతో నన్ను బందీగా చేసితివి గనుక అనఘా సమేతమైన అనఘస్వరూపమును నీకు దృష్టిగోచరము గావించి తిని. శ్రీపాదుల వారి సన్నిధిలో కారణము లేని కార్యము జరుగజాలదు. సృష్టి విధానము చిత్ర విచిత్రమైనది. కర్మములు, వాటి ఫలితములు, అవి సంభవించు దేశకాలములు నాచే నిర్ణయించబడినవి. మూఢులైన జనులకు నా చర్యల ద్వారా, లీలల ద్వారా, మహిమల ద్వారా జ్ఞానబోధ చేయుట నా అవతార కార్యక్రమములో ఒక భాగము. శ్రీపాదుల వారు ఈ ప్రకారముగా పలికి, మేము చూచుచుండగానే కాంతి స్వరూపమును పొంది మామిడి చెట్టు వైపునకు వెడలిరి. చూచుచుండగానే రైతు బాలికయు పశువుల కాపరియు కాంతి స్వరూపమును పొంది శ్రీపాదుల వారిలో లీనమైరి. కాలము కాని కాలములో మామిడి చెట్టునకు కాయలు కాయుట అసంభవమైన విషయము. కాని ఆ మామిడి చెట్టునకు ఒకే ఒక కాయ కాసెను. దానిని శ్రీపాదుల వారు కోసిరి. వారి హస్తస్పర్శ ఎట్టిదో కాని అది చూచుచుండగానే పండుగా మారినది. పసిపిల్లవానికి తల్లి భోజనము గాని మధుర పదార్థములు గాని తినిపించు రీతిన శ్రీపాదుల వారు శ్రేష్ఠిగారిచే ఆ మామిడి పండును తినిపించిరి. ఆ మామిడి పండును తినునంత వరకును శ్రేష్ఠిగారు పసిబాలుని వలె ఏడ్చుచుండిరి. శ్రీపాదుల వారి మాతృప్రేమ 1000 తల్లుల ప్రేమ కంటే గొప్పది. వారి దివ్యనేత్రముల నుండి కారుణ్యము, ప్రేమ వర్షించునప్పుడు వారు సాక్షాత్తు త్రిశక్తి స్వరూపిణి అయిన అనఘామాతయే అనిపించెదరు. ఆ మామిడి పండు యొక్క టెంక శ్రీపాదుల వారి సముఖములో నిట్ట నిలువుగా నిలబడి ప్రభువు యొక్క ఆజ్ఞ కోసము వేచియుండు సేవకుని వలె నున్నది. శ్రీపాదుల వారి హస్త సంజ్ఞతో అది పైకెగిరినది. అది మామిడి టెంక రూపమున ఉన్నను కేవలము కాంతి స్వరూపముగా మారిపోయినది. శ్రీపాదులిట్లనిరి, విత్తు ముందా చెట్టు ముందా అని కొంతమంది వితండవాదము చేయుదురు. ఈ రెండింటికంటెను ముందున్నవాడు ఒకడున్నాడు. అతడే దైవము. తన సంకల్పమును బట్టి విత్తనము నుండి చెట్టును గాని, చెట్టు నుండి విత్తనమును గాని ఆవిర్భవింప చేయగలడు. అమోఘమైన అతని సంకల్పము సప్త మహర్షులకు సైతము ఊహింపనలవి కానిది. మాలిన్యముతో కూడిన పరమాత్మ జీవుడని పిలువబడుచున్నాడు. మాలిన్యరహితుడైన జీవుడు పరమాత్మ అగుచున్నాడు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.